అది సైమన్ వించెస్టర్. ఆయన ఏమంటాడంటే, భూమిని ఎప్పుడైతే మనము ఒక కమాడిటీగా చూస్తామో దాన్ని ముక్కలు చేస్తాం, అమ్ముకుంటాం, ఏదైనా చేస్తాం. కమ్యూనిటీగా చూస్తే దాన్ని పంట పండించి దాన్ని అందంగా తయారు చేసి దాంట్లో పండు పొలాలు తింటాం, మనం కూడా బతుకుతాం, కుక్కలు నక్కలు మనుషులందరూ బతుకుతారు దాంతో. ఇంకొక పుస్తకం అది, ఒక దళారీ పశ్చాత్తాపం అని. అంటే దాన్ని ఉన్నట్టుగా ఉండనియరు, దాన్ని ఏదో చెప్పి నీకు ఏదో మాయ చేసి దాన్ని ఇంకేదో చేస్తా అని చెప్పి ఆయన ఇంగ్లీష్ పోయిట్ ఆయన ఎవరంటే జాన్ పెర్కిన్సన్, కొంత తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీ అందరూ ఏదైనా ఊకలు ఉంటే చదవండి, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ భూభారత్కి తర్వాత ధరణికి పక్క అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు కర్ణాకర్ దేశాల మీద నాకున్న కంప్లైంట్ ఏంటంటే, మీరు ధరణి మీద అయితే కాలుకు బలపం కట్టుకొని ప్రతి విలేకరి ఇంటికి పోయిండు, ఒక సీనియర్ మోస్ట్ రిపోర్టర్ ఇంటికి పోయిండు, సీనియర్ మోస్ట్ టీవీ యాంకర్ ఇంటికి పోయిండు, ప్రతి ఒక్కరికి వెళ్ళి దాన్ని తీసుకొని పోయి బంగాళాఖాతంలో వెళ్ళిపోయే వరకు ఆయన పట్టుదల పట్టిండు. కానీ భూభారత్ వచ్చింది. మా గురు చంద్రశేఖర్ కూడా ఇక్కడే ఉన్నాడు, మా డిపార్ట్మెంట్ ఆయన. ఆయన అందరం సహకరించినాం. నేను కూడా అప్పుడప్పుడు వ్యాసాలు కూడా రాసిన ఆంధ్రజ్యోతిలో. ధరణిలో ఉన్న మిస్టేక్స్ అన్ని, దానివల్ల ఎల్ఆర్యూ అంటే ల్యాండ్ అప్డేషన్ ప్రోగ్రామ్ జరిగిన తప్పులన్నీ 1కి 10 సార్లు చెప్పినాం. పాత గవర్నమెంట్కి ఆ తప్పులను రిడ్రెసల్ చేయమన్నా, తప్పులు కరెక్షన్ చేసి సరిపోతుందని అన్నాం మేము. ఓకే, అందరం ఒప్పుకున్నాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం మన రాష్ట్రం అంతా తిరిగిండు, ధరణిని బంగాళాఖాతంలో వేస్తాం. మరి మీకు తెలిసింది, దాదాపు ఏడాది కింద తెలిసింది కరుణాకర్ సార్కు ఇది ఖచ్చితంగా తప్పుడు పోతుందనే విషయం తెలిసి మీరు ఎందుకు తిరగలేరు? దాని ఇంకా మీ ఇంట్రెస్ట్ ఏముంది నాకు అర్థమవుతలేదు. సీరియస్లీ ఐఎమ్ నాట్ జోకింగ్ సార్. దానివల్ల కొత్త చట్టం వచ్చింది. ధరణిని డ్రాప్ చేసిన ఒకరే, భూభారతి డ్రాప్ చేసింది కూడా ఒకరే, ఏమీ మార్పు లేదు. అందులో ఒకటే ఒక అవకాశం ఏమిచ్చిందంటే, ఎంఆర్ఓ అంటే తహసీల్దార్ లెవెల్ కనుక తప్పు జరిగితే ఆర్డీఓ లెవెల్లో అప్పీల్ చేసుకోవచ్చు, అంతే కదా. ఆ ఆర్డీఓ లెవెల్ అప్పీల్ చేయడానికి కూడా బదర్ చెప్తున్నా, మనం కాగితాలు తీసుకుపోయి నాకు ప్రొసీడింగ్ కరెక్ట్గా రాలేదు, నా ఎక్స్టెంట్లో తప్పు వచ్చింది, నేను డబ్బు కట్టిన దానికి భూమి రాలేదు, ఏదో తప్పు జరిగితే మరి ఆర్డీఓ అప్పీల్ చేయాలంటే ఆన్లైన్లో పెట్టుకుని ఒకరు అంటున్నారు, ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే వాళ్ళ ఫలానా పేపర్ తక్కువ ఉందని వాళ్ళకి ఇవన్నీ దరిద్రాలు. మేము భూమి అంతా కొలుస్తాం, ప్రతి ఇంచు కొలిసి పెడతాం. మేము ఇంకో 5 నిమిషాలు ఫినిష్ చేస్తా, ఇంకా 2 మొత్తం భూమి కొలుస్తాము. ప్రతి ఇంచుకు కూడా దానికి ఒక నంబర్ ఇస్తాం. ఆ నంబర్కి దానికి ఇప్పుడు దానికి ఏమో భూదారి ఇస్తాము, టెంపరీ భూదారి ఇస్తాము, తర్వాత దానికి భూదారి కార్డు ఇస్తాం. ఫైనల్కు భూదారు లేదు, భూదారి కార్డు అంటే మరి ఇల్లు ఇవ్వాలి. సర్వేర్లు ఏం లేదు. యాక్చువల్గా చర్చ ఇవాళ కేవలం ధరణి భూభారత సృష్టించిందని అంటే అంతకంటే పెద్ద భూతం వచ్చి కూర్చున్నది 22A. 24 గంటలు ఏ వ్యక్తి కూడా అందరు దేశంలో ఉన్నారు. కోనేరు రంగారావు కమిటీ అప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు 2004లో కోనేరు రంగారావును తర్వాత రెడ్డి నాయక్ అనే ఒక ట్రైబల్ మినిస్టర్ ఇద్దరు కలిసి ఈ భూములలో అంటే ప్రతి మండలానికి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూములు అన్నింటినీ తీసుకొని పోయి ఎవరికి అసైన్మెంట్ అవన్నీ చేయకుండా మనం దాచిపెట్టుకుందాం, భూములు అవన్నీ రాసి పెట్టుకొని అవసరాన్ని పూర్తిగా వాడుకుందాం. అంటే స్కూల్గా కావచ్చు, లేకపోతే హాస్పిటల్ కావచ్చు, అన్నిటికీ పనికొస్తాయని చెప్పి అందులో రాసి పెట్టారు. అది నిషేధిత జాబితా. అంటే అమ్మడం, కొనుగోలు నిషేధించడం కోసం తయారు చేయబడ్డటువంటి లిస్ట్, ప్రొహిబిటరీ ఆర్డర్ బుక్. దానికి మళ్ళీ అది ఆ చట్టంలో ఉన్నది, ఏది స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో 1908 ప్రకారంగా అది 22 అనేది ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులు కాపాడుకోవడానికి నిక్షిప్తమైనటువంటి చట్టం, దానికి 22A అని యాడ్ చేసి ఈ భూములని కలిపారు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? సార్ మా కలెక్టర్ గారు అన్నట్టుగా ఒక జేఏసీ ఫామ్ చేసినాం అనుకోండి, ఏం చేస్తావు? ప్రెషర్ బుక్ చేస్తే ఇంట్లో ఆయన ఇప్పుడు అందరూ హ్యాపీగా మరి ఏంటంటే మంత్రి గారు క్షమాపణ చెప్పిండు, అందరం కడుపులో ఛాయ్ అయి అనుకున్నామా అంటే ఆయన ఆ క్షమాపణ ఇంతమంది సఫర్ అయ్యేదానికంటే కూడా ఆయన ఒక్క క్షమాపణకి ఇంత విలువనిద్దామా? ఆర్ యూ హ్యాపీ విత్ దట్? అంటే బారాకు మాదా ఇట్లా సార్. మరి ఇది మనము ఈ ప్రెషర్ గ్రూప్లు కాదు, ఈ ఖచ్చితంగా ఆయన తెలుసుకొని ఈ టీమ్స్, రకరకాల టీమ్స్, ఎక్స్పర్ట్స్ను, తర్వాత రిటైర్డ్ జడ్జెస్ను, రిటైర్డ్ ఆఫీసర్స్ కూర్చోబెట్టి ఇప్పుడున్న దానికి
ఎవరికి ఏమీ లేదు అన్నట్టుగా ఒక 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 టీం ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేటట్టుగా టీం తయారు చేసి దాని ఆర్డినెన్స్ తీసుకురావాలి. ఆర్డినెన్స్ అయితేనే పని అవుతాయి. లేకపోతే 6 రకాల భూములు ఉన్నాయి మనకు, 6 రకాల గొల్లాలు ఉన్నాయి మనకు. అసైన్మెంట్ గొల్లం, తర్వాత మన గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఐడిపిఎల్, హెచ్ఏఎల్, బిహెచ్ఎల్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్, ఇవన్నీ మన కంట్రోల్లో ఉన్నాయి. అవి మన భూములు, తెలంగాణ భూములు. ఇప్పుడు అది సెంట్రల్ వచ్చి కొట్టుకొని పోవాలని చూస్తున్నారు వాళ్ళు. అవి మన భూములు, మన వాళ్ళకు ఉపయోగపడాలి. అవి మనం అమ్ముకుంటే మన గల్లాలకు పైసలు రావాలి. అదే కోకాపేటలో ఉండే 349, 340 సర్వే నెంబర్లు 300 ఎకరాలు పెట్టి సార్ అది కూడా 22A పెడితే మాత్రమే మా ఇంటి దగ్గర చిన్న అమ్మవారి గుడి కొబ్బరికాయ కూడా డిసైడ్ అయినా పెట్టిద్దాం అందరం. కోకాపేట వాళ్ళందరూ తన్ని పైసలు వసూలు చేసుకుంటారు వాళ్ళు. ఒప్పుకుంటారు అందరూ? అట్లే కాదు. ఇప్పుడు మనం ఇల్లు పెట్టుకుంటే 22లో పెట్టినాక అది కూడా గవర్నమెంట్ ల్యాండే కదా. 22లో పెడితే మరి అవన్నీ వాళ్ళందరూ తీసుకెళ్ళి వాడిని నిలబడాలి. మన టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి అధికారులు ఏంటి నా పరిస్థితి, నేను ఒకసారి 300 కోట్లు పెట్టిన నా పరిస్థితి ఏంది. అది డిఫరెంట్ ఇష్యూ. అది మనం తర్వాత మాట్లాడాలి. అది ఏం చేస్తున్నాం కాదు అంటే ప్రాక్టికల్ గా పబ్లిక్ అనుభవిస్తున్నది. నారపల్లి ఇంత పెద్ద బోర్డు పట్టుకుని ఏం అవసరం మనకు? ఆపాలా సార్ ఇంకొద్దిగా? నారపల్లిలో బట్టి అది ఆ బోర్డు పట్టుకుని సర్వీస్ దగ్గర ఇప్పుడు సార్ అంటున్నారు రెవెన్యూ వాళ్ళని కోరుతున్నారు, తర్వాత తప్పు చేసిందంటే రెవెన్యూ వాళ్ళు అంటున్నారు. రెవెన్యూ వాళ్ళు ఇప్పుడు ఈ వారం 15 రోజుల నుంచి సార్ మీరు ఎంత బిజీ ఉన్నారంటే వాళ్ళకి ఈపు గోగలు పెడితే అడ్డమికి లేబర్ తీసుకొని వచ్చి ఈపు గోకించుకుంటారు వాళ్ళు. అంత తీరిక లేదు. రాత్రి 11 గంటల వరకు పనిచేస్తున్నారు రెవెన్యూ సిబ్బంది. ఇప్పుడు ఈ ల్యాండ్ టైప్ చేసేటప్పుడు రిజిస్టర్ సార్ మీకు ల్యాండ్ అప్డేషన్ ప్రోగ్రామ్ అప్పుడు ఏమైందంటే నాకు ఈ రోజు రాత్రి కల్లా 3 విలేజ్లు నాకు అప్లోడ్ కావాలి కంప్యూటర్లో. మీకు సస్తాగా పుస్తకం నాకు అనవసరం. ఇక టార్గెట్ ఇచ్చారు. ఇప్పుడు దేశాయి కరుణాకర్ రెడ్డి అని రాయాలి. దాన్ని ఇంగ్లీష్లో టైప్ చేయాలి. అది తెలుగులో ప్రింట్ తీసుకుంటుంది. వీళ్ళు విఆర్ఓలకు సరిగ్గా చక్కగా ఇంగ్లీష్ వస్తే తెలుగు రాదు, తెలుగు వస్తే ఇంగ్లీష్ రాదు. వీళ్ళందరూ టైప్ చేస్తే కదా దేశపోయిన కరుణాకరం రాష్ట్ర ఖతమే. ఆ రకంగానే ధరణి మొత్తం లోడ్ చేయబడింది. మళ్ళీ అడిగారు కలెక్టర్స్ కూడా అడిగారు, సార్ చాలా తప్పులు ఉన్నాయి ఇందులో, మరి మీరు ఓకే అంటే కొంత టైం తీసుకున్నాము, కరెక్షన్ చేద్దామంటే అరే రేపు వెళ్ళింది ఇనాగ్రేషన్ ఏం మాట్లాడతారు వాళ్ళు కలెక్టర్కి ఏం పని లేదన్నాడు అప్పుడు ముఖ్యమంత్రి గారు. అది ఎట్లుంది గట్ల తయారు చేసుకోవచ్చు బాగుంటే కదా అప్పుడు లోడ్ చేసినటువంటి అది ఈ రోజు వరకు అదే కంటిన్యూ, అవే తప్పులు ఉన్నాయి. భూభారతులు కూడా ఆ విధంగా మరి బంగాళాఖాతం మీద కర్ణాటక పోయి బంగాళాఖాతం వేసినాం భయ్. బంగాళాఖాతం వేసింది మెరిగిపోవాలి కదా, మళ్ళీ అది తీసుకొచ్చి భూభారతులు పోతే ఉపయోగం ఏంటి? అదే మరి ఇప్పుడు ఎండు కూడా వారే రాశారు కదా, ఆయన ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి రాసింది అది పక్క ఇది మంచి చట్టము, ఇది అందరికీ లాభం జరుగుతుంది, ప్రతి రైతుకు లాభం జరుగుతుంది అనుకున్న చట్టము ఇవాళ ఇన్ని రకాల ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు కొత్త 22A చట్టం వచ్చింది కాబట్టి యాక్చువల్ గా కరుణాకర్ సార్ అనుకున్నది ఇది, కానీ ఇవాళ బర్నింగ్ ఇష్యూ ఇది. ఆ బర్నింగ్ ఇష్యూ తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టండి, మళ్ళీ వస్తాం. అది 22A గురించి 1 గంట కూడా మాట్లాడుకోవచ్చు మనం. ఇప్పుడైతే ధరణి భూభారతి గురించే మాట్లాడదాం. ఆ ధరణి భూభారతి మాత్రం ఏమి న్యాయం జరగటం లేదు. అందరికీ భూభారతి కార్డు ఇస్తామని చెప్పి వాళ్ళు సర్వేయర్లను అపాయింట్ చేశారు. 5,000 మందిని లైసెన్స్ సర్వేయర్లను పెట్టారు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళకు ఒక జీతం లేదు, వాళ్ళకు ఒక కనీసం రాని పోనీకి ఒక బస్సుల కిరాయిలు లేవు. వాళ్ళు ఏమంటారు మాకు ఎకరకు ఒక 500 రూపాయలు ఇవ్వండి సార్ ఊరికి, అవన్నీ నేను సర్వే చేసి మేము ముందర పెడుతున్నంటే వాళ్ళకి ఇంతవరకు ఒక పైసే లేదు, ఒక పర్మనెంట్ ఆర్డర్ లేదు, ఏమీ లేదు. అంటే మనం ఏం చేస్తున్నట్టుగా మంత్రివర్యులు ఏమంటారంటే లేదు నేను కొత్త లైసెన్స్ సర్వేని అపాయింట్ చేసినాము, మీ ఊర్లో అన్ని స్వర్గతుల్యం అవుతున్నాయి, మీరు ఏం టెన్షన్ పెట్టుకోవద్దని అంటాడు. మనుషులే లేరు, మనుషులు లేకుండా పని ఎట్లయిపోయింది అంటే ఇవన్నీ కూడా ఇది చేసుకొని ఒక ఓల్ ల్యాండ్ అనే సబ్జెక్ట్ మీద ఒక అద్భుతమైన ఆర్డినెన్స్ రావాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఇప్పుడు మాట్లాడినటువంటి జేఏసీ అంటమా, ఒక ప్రెషర్ గ్రూప్ అంటమా, ఏమన్నానండి రెవెన్యూలో లంచం అనేది ఇది పెట్టుబడిదారీ వ్యవస్థలో రైలు నడవాలంటే దానికి కొంత గ్రీస్ కావాలి, ఆ గ్రీసే లంచం. ఇవ్వాల్సిందే, ఇవ్వకుంటే పని కాదు. లేకపోతే కమ్యూనిస్టు ఏమన్నా కూడా చేయండి, ఏం చేస్తారో చెప్పండి. మీ ఆలోచనకు వదిలేస్తున్నా. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఆర్ఎల్స్
ఏదో వద్దు అని కాదు, కానీ వ్యవస్థలో ఉన్నటువంటి మనం ఏం చేయలేము. కాకపోతే ఆ అన్యాయాన్ని మనము అరికట్టగలిగే శక్తి ప్రజల దగ్గర ఉంటుంది. అందరం ముందుకెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడము, జేఏసీగా ఫామ్ రావడం ఏంటి అనేది చూసి మనము ముందుకెళ్తే బాగుంటుంది. ఈ 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చి మీరు ఓపిక ఉన్నందుకు థ్యాంక్ యూ.